ఐదో రోజు అసెంబ్లీ సెషన్ వాడివేడిగా జరుగుతోంది. విద్యుత్ రంగంపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య డిస్కషన్ హాట్ గా సాగుతోంది. విద్యుత్ రంగాన్ని కేసీఆర్ ఆగం చేసిండని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో జరిగిన నష్టంపై వైట్ పేపర్ రిలీజ్ చేసినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పవర్ సెక్టార్ను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేసీఆర్ హాజరైతే సభలో అప్పులపై చర్చించే అవకాశం ఉండేదన్న రాజగోపాల్ రెడ్డి ఆయన స్థాయి కాదని ఆ పార్టీ సభ్యులు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వం పునర్విభజన చట్టంలో ప్రత్యేకంగా విద్యుత్ రంగంలో మనం తెలంగాణకు అన్యాయం జరగొద్దని చెప్పి జనాభా నిష్పత్తిని కాకుండా ప్రత్యేకంగా విద్యుత్ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు తీసుకున్న చర్యల వల్ల 1800 మెగావాట్ల కరెంటు అదనంగా మనకు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది అధ్యక్ష. ఈ నష్టాల ఊబిలోకి ఎందుకు నెట్టబయటపడ్డాయి ఈ విద్యుత్ సంస్థలు అనే విషయము మేము కొంచెం చెప్పుకునే అవకాశం, ఆయన వినే అవకాశం ఉండేది అధ్యక్ష. మన దురదృష్టవశాత్తు ఏంటంటే మీసా నాయకులు అంటారు మీ నాయకుడు రాలేదంటే మీ స్థాయికి ఆయన అవసరం లేదు, మేమే చాలని అంటుంటారు. లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఉండి కూడా సభకు రాకుండా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టుల మీద చర్చ నడిచినప్పుడు లేకుండా మరి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్ష? మరి అటువంటిప్పుడు ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటుండ్రు. మరి మీరే మీ లోపల ఎవరో ఒకరు సభలో లీడర్గా మీరు ఎల్ఓపి కాండి. ఆయన అవసరం లేనప్పుడు మరి ఇక సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఆయన అవసరం ఏముంది? మీరు వచ్చిన తర్వాత మొదలుపెట్టిన పవర్ ప్లాంట్లు, ముఖ్యంగా పవర్ సబ్జెక్టులో భద్రాద్రి పవర్ ప్లాంట్ అధ్యక్ష, అందులో వాడిన టర్బైన్స్, జనరేటర్స్, బ్రాయిలర్స్ 15 సంవత్సరాల కింద ఇండియా బుల్ కంపెనీ కోసం తయారు చేసినవి. ఆ కంపెనీ మూతపడడం వల్ల, కాలం చెల్లిన వాటిని వినియోగించడం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చినాయంటే అధ్యక్ష, ఈ మధ్యన నేను ఒక రిపోర్ట్ చదివిన సంబంధిత చీఫ్ ఇంజనీర్ గారు, ఆ ప్లాంట్ హెడ్, ఇది 2 years ఓల్డ్ ప్లాంట్ లాగా పనిచేయట్లేదు, 10 to 15 years కింద కన్స్ట్రక్షన్ చేసిన ప్లాంట్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, మెయింటెనెన్స్ ప్రాబ్లం అని చెప్పి చాలా క్లియర్గా అఫీషియల్గా పేపర్ మీద లెటర్ ఇచ్చిన అధ్యక్ష. బిహెచ్ఎల్ ద్వారా వాళ్ళ మనుషులకు, వాళ్ళు అనుకున్న మనుషులకు ఎక్కువ రేట్లకు సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చింది. బిహెచ్ఎల్ వర్క్ కాక బ్యాలెన్స్ వర్క్స్ని జెన్కో ద్వారా కూడా ట్రాన్స్పరెంట్, పారదర్శకత లేకుండా, టెండర్ సిస్టమ్ ప్రాసెస్ ఫాలో కాకుండా ఇష్టమున్న వ్యక్తులకు ఇష్టమున్న రేట్లకు ఇచ్చేసి అడ్డగోలుగా వ్యవహారం చేసిన అధ్యక్ష. యాదాద్రి పవర్ ప్లాంట్ అది ఎంత పెద్ద తప్పు నిర్ణయం అంటే, ప్రపంచంలో ఎక్కడైనా సరే కోల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ పెడతారంటే మైన్ పక్కన పెడతారు. 250 కిలోమీటర్ల దూరాన దామరచర్ల మిర్యాలగూడ దగ్గర ఆనాడు ప్రభుత్వం పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టింది, అక్కడ పెట్టాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నది ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వలేదు. 2018లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు సభలో చెప్పిన, ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరకు కరెంటు దొరుకుతుంది, మీరు 1000 కోట్ల రూపాయలు హై రేట్, ఎక్కువ రేటుకి ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి ఈ పవర్ ప్లాంట్ కడితే వినియోగదారుల మీద ఎక్కువ భారం పడుతుంది, రాష్ట్రం కూడా అప్పుల పాలయ్యే అవకాశం ఉంది, దయచేసి ఆ యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో మరోసారి పునరాలోచించాలని చెప్పిన అధ్యక్ష. అప్పటికే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసిండ్రు. అసెంబ్లీలో మాట్లాడిన అధ్యక్ష ఆన్ రికార్డ్, ఆ ప్లాంట్ అనుకున్న సమయానికి పూర్తి చేయలేదు, నిర్ణయము తప్పుడు ప్లేసు, టైం లిమిటు 3 ఏళ్ళు అనుకున్నది ఇప్పుడు 10 ఏళ్ళు అయిందా స్టార్ట్ చేసి, ఇప్పటి వరకు వినియోగంలోకి రాలేదు అధ్యక్ష. 24,000 కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు, 25,000 కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు కాస్టు 36,000 కోట్లకు పోయింది. 11,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిపోయింది డిలే అవ్వడం వల్ల. రెండోది, అందులో కూడా బిహెచ్ఎల్కు 20,000 crores వర్క్స్, 20,000 కోట్ల వర్కులు నామినేషన్ బేసిస్లో ఇచ్చిండ్రు. తద్వారా దాని దగ్గర సబ్ కాంట్రాక్టులు వాళ్ళ మనుషులే. రాష్ట్ర పునర్విభజన చట్టంలో చాలా క్లియర్గా, యూపీఏ ప్రభుత్వంలో పునర్విభజన చట్టంలో ఉంది, రామగుండంలో 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ కోసం. అప్పటికి 1,600 మెగావాట్లు వచ్చిన తర్వాత మిగతా 2,400 మెగావాట్లు కూడా నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడి ఈరోజు పేపర్లో చదివినా, అసలు మీకు కావాలన్నా ఇప్పటికి 4 సార్లు లేఖ రాసిండ్రు ఎన్టీపీసీ స్టేట్ గవర్నమెంట్కు. ఏమని, ఆ 2,400 పవర్ మెగావాట్స్ మీకు కావాలన్నా వద్దా, మేము ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలన్నా అని. దానికి ఆన్సర్ చేయలే. యాక్చువల్గానైతే వాళ్ళు ఎన్టీపీసీ అప్పు తెచ్చుకొని, వాళ్ళు ఖర్చు పెట్టి, వాళ్ళు డబ్బు తెచ్చుకొని కట్టి 2,400 మెగావాట్స్ మనకి ఇస్తామంటే వద్దని యాదాద్రి పవర్ ప్లాంట్ అప్పు తీసుకొచ్చి కట్టిండ్రు, కానీ స్టార్ట్ కాలేదు. మన పునర్విభజన చట్టంలో ఉంది, మనకు పవర్ వస్తుంది, వాళ్ళ డబ్బుతో కడతామంటున్నారు, పవర్ సప్లై చేస్తామంటున్నారు, రామగుండం మైన్ ఏరియాలో ఉంది, ఇంత కష్టపడి ఇక్కడ యాదాద్రిలో కట్టాల్సిన అవసరం ఏముంది?